హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త గురుకుల పాఠశాలలో అయితే దారుణమండి. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే కేజీబీవీ పాఠశాలలో అయితే ఫుడ్ పాయిజన్ అండి. సో విద్యార్థులకు అస్వస్థత. తెలంగాణలోని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనలు అయితే కలవరపెడుతున్నాయి. మొన్న భువనగిరిలో ప్రశాంత్ అనే విద్యార్థి ఫుడ్ పాయిజన్తోనే మరణించారు. ఈ సంఘటన మరవక ముందే మరో ఫుడ్ పాయిజన్ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో అయితే ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ సంఘటనలో 11 మంది విద్యార్థినులకు అయితే అస్వస్థత చోటు చేసుకుంది. దీంతో చికిత్స నిమిత్తం విద్యార్థినులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే అధికారులు తరలించారు.